నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. అభిషేక్ మహంతి ఐపీఎస్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రస్తుతం ఈ పేరు హాట్ టాపిక్. వచ్చిన 100 రోజుల్లోనే 100కు పైగా కేసులను సాల్వ్ చేశాడు ఆయన. కరీంనగర్ లో అక్రమార్కుల వరదం పడుతూ బాధితులకు అండగా నిలుస్తున్నాడు. ఆయనకు పొలిటీషియన్ తో అవసరం లేదు, పొలిటికల్ పార్టీతో సంబంధం లేదు. ఆయన ఇంటరాక్షన్ అంతా కామన్ పబ్లిక్ తోనే. అందుకే అభిషేక్ మహంతిని ఉమ్మడి కరీంనగర్ జిల్లా రియల్ హీరో అంటుంటే సామాన్య ప్రజలు మాత్రం దేవుడు అంటూ కొలుస్తున్నారు. సిపి అభిషేక్ మహంతి సర్వీస్ పై కరీంనగర్ ప్రజలు అసలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే, మీ పేరు? పులి ఆంజనేయులు గౌడ్. అన్న, కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి పై మీ ఒపీనియన్ ఏంటి? పోకిరి సినిమాలో మహేష్ బాబు టైపు అభిషేక్ మహంతి గురించి మామూలు జనం మాట్లాడుకుంటారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే హీరో నేను సినిమా హీరో అని చెప్పట్లే కానీ జనరల్ గా సినిమాలలో హీరోను పోలీస్ సీజన్ చేస్తే ఎట్లా ఉంటుందో కరీంనగర్ సిపి గారు వచ్చిన తర్వాత మామూలు జనం లోపల అట్లాంటి లుకింగ్ తోని సార్ ఉన్నాడు. సార్ కూడా స్మార్ట్ లుకింగ్, ఆయన చేసే పనులు ఇంకా సూపర్ లుకింగ్. అదే విధంగా ముఖ్యంగా ఇంతకు ముందు కూడా చాలా మంది వర్క్ చేసారు, వాళ్ళు కూడా బెస్టే, కానీ నేను కాదనట్లేదు. కానీ ఇక్కడ సమస్య ఎక్కడ ఉంది అని తెలిసిన వెంటనే సిపి గారు పోలీస్ డ్రెస్ మీద కాదు మామూలుగా నడుచుకుంటూ కూడా పోతున్నటువంటి పరిస్థితి ఈ రోజు కరీంనగర్లో కనబడుతుంది. ఎవడన్నా ఎంతమంది చెప్తా నువ్వు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకోపో, ఏసీపీకి చెప్పుకుంటావా, డీసీపీకి చెప్పుకుంటావా అనే పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో డైరెక్ట్ మేము సిపికి చెప్తా అనే పరిస్థితి వచ్చిందంటే సిపి గారికి మామూలు జనానికి మధ్యలో ఉన్నటువంటి సాన్నిధ్యం కానీ రిలేషన్షిప్ కానీ అట్లాంటి పరిస్థితి వచ్చేసింది. కాబట్టి సిపి గారు అనే పర్సన్ చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్ గా ఈ రోజు కరీంనగర్ లో పోలీస్ డిపార్ట్మెంట్ లో కనబడుతున్నాడు. నిజంగా ఇంకా కూడా ధైర్యంగా కూడా ఈ రోజు మామూలు జనం రోడ్ల మీదకి వచ్చి పోలీస్ స్టేషన్ కాదు డైరెక్ట్ సిపి గారి ఇంటికి వెళ్ళి సార్ మాది ఇది జరిగిందని జెన్యూన్ పర్సన్స్. ఎక్కడైతే కబ్జా జరిగిందో అక్కడ ఇంత ముందు వేరే ఒకడు కబ్జా చేసినట్టు ఇంకోటి వచ్చుడు ఇట్లా కాదు. ఇప్పుడు సిపి గారి పోలీస్ జెండా వస్తున్నారు. అక్కడ కబ్జా జరిగిందంటే మామూలు జనానికి, సామాన్య జనానికి ఈ రోజు నిబ్బరంగా గుండె ధైర్యంగా పోయి మాది కబ్జా జరిగింది సార్ అంటే విత్ ఇన్ ద 24 hours లోపల రికవరీ చేసేటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. సార్, మీ పేరు? నా పేరు ముస్తాక్ అహ్మద్. ఏం చేస్తారండి మీరు? ఆర్ఎంపీ డాక్టర్ గా పనిచేస్తా. ఆర్ఎంపీ డాక్టర్. ఓకే. కరీంనగర్ సిపి అభిషేక్ మహంతి పై మీ అభిప్రాయం? అభిషేక్ మహంతి గారు కొంచెం స్ట్రిక్ట్ గా ఉన్నట్టు కనిపిస్తా ఉంది. ఆయన డ్యూటీ, ఆయన బాధ్యతలను పర్ఫెక్ట్ గా నిర్వహిస్తున్నట్టు కనబడతా ఉంది. ఎందుకు అని అంటే గత ప్రభుత్వంలో ఉన్న సిపి గారు కానివ్వండి, అంతకు ముందు ఉన్న వాళ్ళు కానివ్వండి, అందుకు భిన్నంగా వాళ్ళందరికీ భిన్నంగా ప్రజల నాడి తెలుసుకున్న సిపి గారు వాళ్ళ బాగోగులు ఏంటియో తెలుసుకున్న తర్వాత ఆయన చేయాల్సిన చర్యలు ఏంటియో తీసుకుంటున్నట్టు పర్ఫెక్ట్ గా కనబడతా ఉంది. అందులో భాగంగా మీకు ఉదాహరణగా గతంలోని కార్పొరేటర్లు, ఇప్పుడున్న కార్పొరేటర్లు కానివ్వండి, ఇంకా కొంతమంది కానివ్వండి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ భూ కబ్జాలు కానివ్వండి, ఇంకే దౌర్జన్యంకి పాల్పడుతున్న వాళ్ళని కఠినంగా వ్యవహరిస్తూ వాళ్ళని అరెస్ట్ చేయడం, జైల్లో వేయడం అనేది ప్రజల లోపల జీవించడానికి ఆత్మవిశ్వాసాన్ని నింపే విధంగా ఉంది. అందుకే ఈ సిపి గారు మరిన్ని చర్యలు చేపడితే ఇంకా ఆత్మవిశ్వాసంతో నిర్భయంగా ప్రజలు జీవించే అవకాశం ఉంది. అందులో మత్తు పదార్థాలు కానివ్వండి, తర్వాత ఈ బెల్ట్ షాపులు కానివ్వండి, తర్వాత మన బైక్ రైడర్స్ కానివ్వండి. ఈ బైక్ రైడర్స్ వల్ల సాధారణ జనాలకు చాలా ఇబ్బంది కలుగుతా ఉంది. రోడ్ల మీద వెళ్లే వాళ్ళకి ట్రిపుల్ రైడింగ్ కానివ్వండి, బైక్ డ్రైవింగ్ చేస్తే పర్లేదు కానీ రైడింగ్ చేస్తా ఉన్నారు. దాంతో నా కళ్ళ ముందు జరిగింది ఒకటి. నన్ను క్రాస్ చేసి ముగ్గురు బైక్ రైడర్లు విపరీతమైన స్పీడ్ తో పోయి ఆ సౌండ్స్ చేస్తూ పోయి పెట్టేస్తే కాళ్ళు ఇరిగిపోయినాయి. పాపం ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలి అని అంటే కొంచెం వాళ్ళ మీద దృష్టి పెడితే మరింత బాగుంటుందని నేను సిపి గారిని మీ ముఖంగా తెలియజేసుకున్నాను. పేరు గోపాలరావు. ఏం చేస్తారన్న మీరు? నేను ఫార్మాల మేనేజర్. ఓకే. కరీంనగర్ ప్రస్తుతం ఉన్న సిపి అభిషేక్ మహంతి పై మీ ఒపీనియన్ ఏంటి? ఈ కరీంనగర్ సిపి మహంతి గారు వచ్చిన కంచెల్లి ఈ కబ్జాదారులపై ఉక్కుపాదం మోపాడు. ఆయన ఎవరైతే కంప్లైంట్స్ ఇస్తున్నారో వాళ్ళను టేకప్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్ ని చాలా సాదా సీదాగా రెక్టిఫై చేస్తున్నాడు. ఇలాంటి సిపి గారిని ఫ్యూచర్ లో ఇంతకుముందు ఇలా చూడలేదు. ఈ విల్ హెల్ప్ ద ఆల్ పీపుల్స్ ఇన్ ద ఫ్యూచర్ ఆల్సో. ఎనీ ప్రాబ్లమ్ ఉన్నా కానీ యూ కెన్ జాయిన్ టు హిమ్ అండ్ he will rectify your problems also. Okay. And hats off to the మహంతి గారు. మీరు చెప్పండి, కరీంనగర్ సిపి పై ఈరోజు
కరీంనగర్ లో ఒక ప్రశాంతంగా వాతావరణ జరుగుతుంది. ఎందుకంటే గత 9-10 సంవత్సరాల మనం చూసినాం, ఎంతో మంది కార్పొరేటర్లు కానివ్వండి, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు కానివ్వండి, పేదలు భూములు కబ్జా చేసి ప్రజలని చాలా ఇబ్బందికి గురి చేశారు. ఇప్పుడు మన కరీంనగర్ లో సిపి గారు అభిషేక్ మహాంతి గారు ఒక దేవుళ్ళలాగా అయిపోయారు ప్రజలకు. ఎందుకంటే తను చేస్తున్న డ్యూటీ నీతి నిజాయితీ మీద కరెక్ట్ డ్యూటీ చేస్తున్నారు. ఆఫీసర్ అంటే మేము సార్ని సెల్యూట్ చేస్తున్నాం. ఎందుకంటే సార్ చేస్తున్న సేవ చాలా మంచిది, చాలా కరెక్ట్. ఇటువంటి ఆఫీసర్ మేము నేను రాజకీయాల చరిత్ర నాది 19 ఇయర్స్ లో నేను కరీంనగర్ లో ఈ ఆఫీసర్ లాగా ఆఫీసర్ చూడలే. ఎందుకంటే ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా చూడండి, ఏదైనా అనుమానం వచ్చినా పోలీస్ అధికారి కానివ్వండి, కానిస్టేబుల్ కానివ్వండి షఫ్లింగ్ చేస్తున్నారు. ఇది కరెక్ట్. ఎంతో మంది పోలీస్ వాళ్ళు కరీంనగర్ లో గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళ పైన కూడా ముఖ్యంగా మా సిపి గారు దృష్టి పెట్టాలి. ఎందుకంటే అధికారులను మారిస్తే ప్రజలకు పబ్లిక్ వర్క్ మంచిగా జరుగుతుంది, అందరినీ సేవ్ చేసినట్టు అవుతుంది. సార్ మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఏ పార్టీ నాయకులు ఉండండి, కాంగ్రెస్ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి, ఎంఐఎం కానివ్వండి, టీడీపీ కానివ్వండి, ఏ పార్టీలా సార్ మీరు దృష్టి పెట్టండి. భయ్య మీ పేరు? నా పేరు మొహమ్మద్ ఇర్ఫాన్. ఏం చేస్తారన్న మీరు? నేను బిజినెస్ ఉంది నాది. కరీంనగర్ లో సిపి అభిషేక్ మోహంతి, అతనిపై మీ అభిప్రాయం? సార్ వచ్చినప్పటి నుండి చాలా బాగుంది, మొత్తం చేంజెస్ కూడా కనబడుతుంది. యాక్చువల్లీ సార్ చిన్నప్పటి నుండి ఇది అక్యుపైస్ ఏమో ఉన్నాయి కదా, ల్యాండ్ అక్యుపైస్, అది చాలా మాత్రం తగ్గిపోయింది. సార్ మంచిగా డ్యూటీ చేస్తున్నారు. సార్ వచ్చారు, మాకు చాలా సంతోషం. సార్ వల్ల మాకు చాలా సంతోషం ఉంది. ఇప్పుడు తక్కువ టైంలోనే సార్ చాలా అందరి మనసు గెలిచిపోయారు. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు భూమి కబ్జాలు ఎవరు చేస్తున్నారో ఇప్పుడు వాళ్ళకైతే భయం బాగా పుట్టింది. సార్ వచ్చి చాలా మంచి పని చేశారు సార్ కరీంనగర్. కరీంనగర్ సిపి సర్వీస్ పై ఎలా ఉందో మనకు తెలిసిన ప్రయత్నం ప్రస్తుతం మాత్రం మాట్లాడానికి కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఐసీసీఎల్ అధ్యక్షులు కొరవి అరుణ్ కుమార్ ఉన్నారు. వారితో మాట్లాడారు. నమస్తే. కరీంనగర్ సిపి 100 రోజులు కావస్తుంది, అతని సర్వీస్ ఎలా ఉంది? ఖచ్చితంగా సిపి గారు ప్రజల్లో పోలీస్ వ్యవస్థ మీద ఒక విశ్వాసం కల్పించినారు. ఈ 100 రోజుల పనితీరు ఏదైతే ఉందో, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భూ కబ్జాల మీద ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుందో, అది సిపి గారు కరీంనగర్ లో నిజంగా విస్తృతంగా దాని మీద చర్యలు తీసుకొని సామాన్య ప్రజలకి కూడా పోలీస్ వ్యవస్థ మీద విశ్వాసం కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. సిపి గారికి నిజంగా కరీంనగర్ పట్టణ ప్రజల పక్షాన, కరీంనగర్ జిల్లా ప్రజల పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం. ప్రజల్లో ఏ విధంగా ఎట్లాంటి డౌట్లు లేకుండా, ప్రజలకి ఏ విధంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా, ఏది ఉన్నా కూడా మీరు వచ్చి కలవండి, మీరు వచ్చి చెప్పండి అని ఒక పోలీస్ వ్యవస్థ మీద పూర్తి విశ్వాసాన్ని సిపి గారు కలగజేస్తున్నారు. అదేవిధంగా సామాన్య ప్రజలు ఎవరైతే ఇంతకుముందు గత 10 సంవత్సరాల్లో ఏదైనా భూముల మీద కానీ, భూముల విషయంలో కానీ, ఇంకేదైనా విషయాలలో ఇబ్బంది పడ్డ వాళ్ళు, పోలీసుల దగ్గరికి వెళ్ళడానికి భయపడ్డవారు, గత 10 సంవత్సరాల కాలంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిన పోలీస్ వ్యవస్థను ఈ సిపి గారు వచ్చి మళ్ళా వాటికి ప్రాణం పోసినట్టుగా కరీంనగర్ ప్రజలు భావిస్తున్నారు. సిపి గారికి ఖచ్చితంగా కరీంనగర్ ప్రజలు రుణపడి ఉంటారు. అదేవిధంగా భూ వివాదాలలో కానీ, భూ కబ్జాల విషయంలో కానీ ప్రజలు కూడా ఎటువంటి నిరభ్యంతరంగా సిపి గారిని వెళ్ళి కలవచ్చు. ఎంతటి వారైనా కూడా వదిలిపెట్టే పరిస్థితుల్లో సిపి గారు కనిపిస్తలేరు. పోలీస్ వ్యవస్థ మీద ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. పూర్తిగా ప్రజలు పోలీస్ వ్యవస్థ అంటే ఒక సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలంటే భయపడేవారు. ఈ రోజు సిపి గారి దగ్గరికి కానీ, పోలీసుల దగ్గరికి కానీ మీరు చూస్తే, పోలీస్ స్టేషన్లలో చూస్తే ఎన్ని అరాచకాలు గత 10 సంవత్సరాల్లో జరిగినాయి. వాటి నుంచి ప్రజలు విడుదల పొందడానికి పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఇది ఖచ్చితంగా సిపి గారు పోలీస్ వ్యవస్థ మీద ప్రజలకు కల్పించిన విశ్వాసంగానే మేము భావిస్తున్నాం. అదేవిధంగా భూ అక్రమార్కులు ఎవరైనా, మేము సిపి గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, భూ అక్రమార్కులు ఎవరైనా కూడా, అది కింది స్థాయి వాళ్ళు కానీ, పైన స్థాయి వాళ్ళు కానీ, ఇంతటి వారు కానీ కూడా వాళ్ళని వదిలిపెట్టకుండా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకొని ఇంకా పూర్తిగా ప్రజలకి పోలీస్ వ్యవస్థను దగ్గర చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. అన్న పేరు? మొహమ్మద్ రహీముద్దీన్. ఏం చేస్తారు మీరు? నేను రియల్ ఎస్टेट చేస్తా. करीमनगर सीपी का बारे में और उसका ड्यूटी कैसा कर रहे हैं? सीपी साहब आए जब से बहुत अच्छा कर रहे हैं. करीमनगर में बहुत अच्छा है. जो जमीन कब्जा कर लेके बैठे, जो लोग, उन लोगों के लिए बेहतरीन एक्शन कर रहे हैं. बहुत अच्छा. और गरीबों के लिए तो बहुत अच्छा कर रहे हैं. जो नाहक के जो जमीन खींच लिए, बड़े बड़े लोग आए तो कौन भी रहें दो, उन लोग के लिए एक अच्छा एक्शन ले रहे हैं. और करीमनगर के लिए ऐसे सीपी बहुत अच्छे मिले, सीपी करीमनगर के लिए. और मैं कांग्रेस का बहुत शुक्रिया अदा करता हूँ कि सीपी साहब को
यहीं पर रखिए, ट्रांसफर मत करिए। बहुत अच्छा काम कर रहे सीपी साहब हमारे। जो सीपी साहब जो कर रहे हैं काम, बहुत बेहतरीन काम कर रहे हैं और करीमनगर अमन से है। కరీంనగర్ పోలీస్ కమిషనర్ సిపి అభిషేక్ మోహన్ పై మీ అభిప్రాయం? అంటే సార్ అంటే ఎంతో మంది ఐఏఎస్ ఐపీఎస్ కరీంనగర్కి వచ్చారు. అంటే నా లైఫ్ లో నాకు ఇంత మంచి అంటే సింపుల్ గా చెప్పాలంటే సింగం 1, 2, 3 మిక్సీలా గ్రైండర్ అయితే సింగం 4 వెళ్ళిన వ్యక్తి ఎవరంటే అభిషేక్ మహంతి సార్. నిజంగా సెల్యూట్ సార్ కు. ఎందుకంటే ఒక రాజీరెడ్డి ఏదైతే ఉన్నాడో రిటైర్డ్ సింగర్ ఎంప్లాయీ 92, 94 లో ఆయన ఒక భూమి కొనుక్కుంటే ఆయన ప్రజావాణిలో పాయిజన్ బాటిల్ పట్టుకుని వేయండు, పెట్రోల్ వేసుకుని వేయండు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇక 100 మంది లేరు కార్పొరేటర్ బాధితులు. ఎందుకంటే కొంతమంది కార్పొరేటర్లు స్లాబ్ కు ₹1,00,000 చొప్పున 5 స్లాబ్లకు 5 లక్షలు, పెంట్ హౌస్ కు 1,00,000, పిల్లర్లకు 1,00,000 అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే వాళ్ళు ఒక పెద్ద గ్రంథాల రాయచ్చు. అట్లా కబ్జా కోర్లు తయారయ్యారు. ఈ రోజు ఒక సామాన్య వ్యక్తి ఏదైతే బిడ్డ పెళ్లికి కానీ పిల్లల చదువులకు కానీ భూమి ఆపుకున్న వాళ్ళకు వీళ్ళు దోచుకున్నారు. వీళ్ళు కార్పొరేటర్లు కాబట్టి ఈ రోజు నిర్భయంగా వాళ్ళ ఫ్లాట్ల వాళ్ళు ఓన్ గా ఇల్లు కట్టుకుంటారు, నిర్భయంగా పర్మిషన్ తీసుకుని పోతారు, ఒక సుఖంగా నిద్రపోతారంటే దానికి కారణం అభిషేక్ మహంతి సార్. నిజంగా చెప్తానా సార్ కు సెల్యూట్. ఇంత మంచి ఆఫీసర్ రావడం మా అదృష్టం. మాకు కూడా గవర్నమెంట్ కు ప్రభాకర్ అన్న కానివ్వండి, సీఎం రేవంత్ రెడ్డి గారికి కానివ్వండి, మా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి విన్నపం ఏంటంటే సిపి సార్ ఇంకా 2 సంవత్సరాలు ఉంటే చాలా మంచిది. ఈ స్క్రాప్ మొత్తం బయటికి పోతుంది. ఈ కబ్జా రాయిలు అందరినీ లోపలేస్తే చాలా మంచి నిర్ణయం. ప్రతి ఒక్కరు చిన్న పిల్లలు గాని, పెద్దలు గాని, వృద్ధులు, మహిళలు, వికలాంగులు ప్రతి ఒక్కరు రిటైర్డ్ ఎంప్లాయీస్ కూడా ఎంతో హర్షంతో ఉన్నారు. ఎందుకంటే ఇటువంటి సార్ చాలా మంచి సార్. ఆ సార్ మాకు రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే అవినీతి అనేది ఒక దుర్మార్గాలు పరాకాష్ఠకు జరిగిన చివరి స్టేజ్ కి పోయినాయి. ఎందుకంటే ఒక 3 ఇల్లు కూల్చిన సంఘటన మనం జంగిలీ సాగర్ది కూడా చూసినాం, తోట రాములది కూడా చూసినాం. కాబట్టి 4-5 కార్పొరేటర్లు పోయారు, ఒక 10-15 మంది కార్పొరేటర్లు, ఒక 100 మంది వరకు ఈ భూమాఫియా ఒక సిమెంట్ బస్తాలు మోసి ఒక ఆటో డ్రైవర్ ఈ రోజు 100 కోట్లకు పోతానంటే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ కరీంనగర్ అర్థమైతే తెలియదు. గరీబోళ్ళు ఒక 10-20 లక్షలు ఏదో చిన్న ల్యాండ్ తీసుకుంటే 10 లక్షలు ఇస్తాం పో అంటే ఎంతో మంది ప్రాణ భయంతో భూమి ఇచ్చిపెట్టేసుకుని పోయారు. ఇది మా అదృష్టంగా భావిస్తున్నా సిపి సార్ మా కరీంనగర్కి రావడం. సార్ ఒక 2 years ఉంటే ఈ దొంగలందరూ జైల్లో పోతారని నా నమ్మకం.